తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన రాజకీయ పార్టీల్లో చిచ్చురేపుతోంది. బీసీ కులగణనకు సంబంధించి అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీసీలందరూ కూడా ప్రశ్నిస్తారు కాబట్టి ఏదో మరి తూతూ మంత్రంగా మరి ఈరోజు మీరు ఏదైతే మరి ఈ యొక్క నివేదికను సమర్పించి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా బీసీలు తిరగబడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. గతంలో సమగ్ర కుటుంబ సర్వేలోనే మరి ఆనాడు 52% ఉంటే ఇప్పుడు 46% కుదించడం అంటే 1,80,00,000 ఉన్నారని చెప్పి ఆనాడు ప్రభుత్వం బీసీలు ఉందని చెబితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీల జనాభా పెరగాలి కానీ ఇవాళ 1,60,00,000 మాత్రమే ఉన్నారని మీరు చూపిస్తూ ఉంటే పూర్తిగా ఇది తప్పుల తడక లోపభూయిష్టంగా దానికి ఎటువంటి చట్టం చేయకుండా ఏ రకంగా జీవోల ద్వారా ఇది తీసుకొస్తున్నామంటే ఇది నమ్మశక్యంగా లేదు. వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్లో పడకండి. ఏదైనా ఉంటే మేము మీలాంటి బీసీ బిడ్డలమే ఉద్యమకారులమే రండి, కానీ అనవసరంగా వాళ్ళ ట్రాప్లో పడి ఇవాళ రోడ్ మ్యాప్ జరుగుతుంది దేశంలో. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి ఒక మ్యాప్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం, బాధ్యతగా సరి చేస్తాం. ఇందులో ఎవరికి ఏమి హిడెన్ ఎజెండా లేదు, ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటే సర్వేనే చేయకపోదు. ఓసీ క్యాస్ట్ 13% పెరిగినరు, ఎస్సీలు 13% పెరిగినరు, ఎస్టీలు 18% పెరిగినరు, ఓబీసీలు పెంచిర్రు. మీ యొక్క అగ్రవర్ణాల మీరు క్యాస్ట్ పెంచుకున్నారు, మా బీసీలు మాత్రం 17% తగ్గించారు. మేము ఒక్కలమే తగ్గినావా? బీసీలు తగ్గినావా అంతరిక్షంగా? మమ్మల్ని మీరు తగ్గించి చంపే పారేచ్చిన మమ్మల్ని ఓటర్స్ లేకుండా. 100% కూడా ఎక్కడా కూడా జరగదు. ఇందులో ఏమైనా పొరపాట్లు జరుగుంటే దయచేసి తీసుకురండి. మీరు కులాల వారీగా తీసుకొస్తారా, గ్రామాల వారీగా తీసుకొస్తారా, మండలాల వారీగా తీసుకొస్తారా? ఏమైనా ఇబ్బందులు జరుగుంటే మరి ఇవి జరిగినాయి అని చెప్పినప్పుడు మళ్ళీ మేము రీవెరిఫికేషన్ చేసి ఆ డేటా ఏదైనా తప్పుంటే కూడా సరిచేసే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాము. తెలంగాణనే ఈరోజు దేశంలోనే మొదట ప్రవేశపెట్టింది. అదేవిధంగా దేశ ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ కులగణన ప్రవేశపెట్టాలని మనం తీర్మానం చేశాము. వాళ్ళను డిమాండ్ చేయండి, మీరు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టండి అని వాళ్ళని డిమాండ్ చేయండి. అంతేగాని మన దగ్గర అమలు అయిన దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి మన నోట్లో మనం మట్టి కొట్టుకోవద్దని చెప్పి ఒక బీసీ నాయకురాలిగా 2 కులాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నాయకురాలుగా